మళ్ళీ కామెడీ. నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఈ ఈగ నన్ను చాలా చాలా డిస్టర్బ్ చేస్తుంది. మొన్నటి వరకు నేను నా సినిమా గురించి చాలా హోప్స్ పెట్టుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ మొన్ననే టీవీ ఛానల్స్లో ఈగ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చూశాక నా గుండె బద్దలైపోయింది. చాలా వరీడ్గా ఉన్నాను నేను. రాజమౌళి నా కథని లేపేశాడు. నా కథని తన సొంత కథగా చెప్పుకుంటున్నాడు. అసలు ఏం జరిగిందంటే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాకేష్. రా కూర్చో. ఏంటి రాజేష్ సంగతులు? సార్ మీరు ఈ మధ్య ఏదో వారపత్రికలో దోమ అని ఒక కథ రాశారు కదా సార్? అవును. బా చాలా బాగుంది సార్. థ్యాంక్స్ రాజేష్. సార్ మనం దాన్ని సినిమాగా తీద్దాం సార్. సినిమాగానా? మనం దాన్ని సినిమాగా తీయగలం. సార్ ఈ రోజుల్లో సినిమా తీయడం పెద్ద కష్టమేం కాదు సార్. చేతిలో కెమెరా ఉన్న ప్రతి ఒక్కడు షార్ట్ ఫిల్మ్స్ తీసేస్తున్నాడు. అంతెందుకు సార్, మొబైల్ ఫోన్ లో కూడా చేస్తున్నారు సార్. నిజమే, కానీ సినిమా అన్న తర్వాత కనీసం 2 గంటలు ఉండాలి కదా సార్. షార్ట్ ఫిల్మ్ అని 90 నిమిషాలు తీస్తున్నారు. దానికి 4 పాటలు యాడ్ చేసాం అనుకోండి, ఫుల్ లెంగ్త్ సినిమా వచ్చేస్తుంది. నిజమేనయ్యా, కానీ సినిమా తీయాలంటే కోట్ల కొద్దీ మనీ కావాలి. ఏంటి సార్ మీరు మరీ అమెరికాలో మాట్లాడుతున్నారు? 10,000 ఉంటే చాలు సినిమా తీసేయచ్చు. 10,000? యా, నా దగ్గర కెమెరా ఉంది, మీ దగ్గర కథ ఉంది. అఫ్ కోర్స్ డైలాగులు మీరే రాస్తారనుకోండి. మరి ఆర్టిస్టులు? మా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు సార్. వాళ్ళలో కొంతమంది సెలెక్ట్ చేసుకోవడమే. నో రెమ్యునరేషన్, ఫుడ్ పెడితే చాలు. కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళవే. అవునా? మరి మ్యూజిక్, ఎడిటింగ్, ఆర్ఆర్, మిక్సింగ్ అవన్నీ ఫ్రీగా చేసి పెట్టడానికి మా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ఉన్నారు సార్. సినిమా అవకాశం కోసం ఆవురమంటూ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇలా తీసిన సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుందంటావా? ఐమాక్స్ థియేటర్లు ఎందుకు ఉన్నాయి సార్? ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడానికే. మన అదృష్టం బాగుందనుకోండి, లక్షలు కోట్లు వస్తాయి. పోనీ ఫ్లాప్ అయింది అనుకోండి, శాటిలైట్ ఛానల్ ద్వారా లక్షలు వస్తాయి కదా. అవునా? అదెలా? మన దోమ సినిమా రైట్స్ ఏదో ఒక శాటిలైట్ ఛానల్ కనీసం 25 లక్షలు పెట్టుకుంటుంది. అవునా? అంత డబ్బు పెట్టుకుంటుందంటావా? యా, మరి పప్పలు కదా. అంటే మనం 10,000 ఖర్చు పెట్టి సినిమా తీస్తే దానికి కోట్ల కొద్ది ప్రాఫిట్ వస్తుందన్నమాట. యా, మాస్ టచ్ కోసం మన దోమ క్యారెక్టర్ కి బూతులు, డబుల్ మీన్ డైలాగులు పెట్టేద్దాం. నిజమేనయ్యా, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. కానీ అన్ని ఫ్రీ అంటున్నావు, మరి 10,000 రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుంది? సార్ షూటింగ్ 3 రోజుల్లో పూర్తవుతుందండి. ఈ 3 రోజుల్లో ఆర్టిస్టులకి ఫుడ్ ఖర్చులకి వాటికి వీటికి 10,000 ఖర్చు అవుతుంది. 10,000? ఈ 10,000 ఎక్కడి నుంచి తెస్తాం? మీరు, నేను, నా ఫ్రెండ్స్ ఒక 2, మొత్తం 4. తలకు 2,500 రూపాయలు వేసుకుందాం, మొత్తం 10,000 అయిపోతుంది. సింపుల్. ఓకే, నేను 2,500కి బ్యాంక్ లోన్ అప్లై చేస్తాను. ఈ మేనేజర్లో పట్టాన లోన్ శాంక్షన్ చేయరయ్యా, కానీ ఏదైనా గట్టి రికమెండేషన్ పెట్టించి ఆ లోన్ శాంక్షన్ చేయించుకుంటాను. నో ప్రాబ్లం. నేను వారం రోజుల పాటు రాత్రిపూట ఆటో నడిపి 2,500 వెనకేస్తాను. నా ఫ్రెండ్ ఒకడు పార్క్ లో పల్లీలు అమ్ముతాడు, ఇంకోడు సెంటర్ లో బజ్జీలు అమ్ముతాడు. మొత్తం 10,000 వచ్చేసినట్టే. ఓ, అయితే ఇంకే వారం తర్వాత దోమ సినిమా షూటింగ్ మొదలు పెట్టేచ్చు అనమాట. అంతే. మరి ఇంతకీ డైరెక్టర్ ఎవరు? ఇంకెవరు సార్, మీరే. చూశారు కదా, అది మ్యాటర్. నెక్స్ట్ వీకే మేము దోమ షూటింగ్ పెట్టుకున్నాం. కానీ రాజమౌళి ఈగ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది, రాజమౌళి నా దోమ కథని కాపీ కొట్టేశాడు. నీదేమో దోమ, రాజమౌళిదేమో ఈగ. మరి కాపీ ఎలా అవుతుంది అని మీరు అంటున్నారు కదా. కానీ నా దోమ కథ వింటే మీకు అర్థమవుతుంది, చెప్తాను వినండి. నా కథలో హీరోయిన్ ఒక దోమని ప్రేమగా పెంచుకుంటూ ఉంటుంది. ఒక హీరో ఉంటాడు, అతనేమో ఒక పేడ పురుగుని ప్రేమగా పెంచుతూ ఉంటాడు. ఈ హీరోయిన్ ఆ హీరో ప్రేమలో పడుతుంది. ఒక విలన్ ఏమో ఈ హీరోయిన్ని అతి గాఢంగా ప్రేమిస్తాడు. కానీ హీరోని తప్పిస్తే తప్ప హీరోయిన్ తనకి దక్కదు అని విలన్ డిసైడ్ అయిపోతాడు. ఒకరోజు పెద్ద ఫైట్. ఆ ఫైట్లో విలన్ హీరోని చంపేస్తాడు. అంతేకాదు,
అడ్డొచ్చిన దోమను కూడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. ఆ తర్వాత హీరో శరీరం మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. అప్పుడు హీరో శరీరం మాడి మసై బూడిదైపోతుంది. అప్పుడు దోమ శరీరంలోంచి హీరో శరీరంలోంచి 2 ఆత్మలు అలా పైకి లేస్తాయి. హీరో ఆత్మకి విలన్ మీద పగ తీర్చుకోవాలని ఉంటుంది. కానీ ఎలాగా? శరీరం ఏమో కాలి బూడిదైపోయింది. అప్పుడు దోమ ఏమో హీరోతో నువ్వు నా శరీరంలోకి ప్రవేశించి విలన్ మీద పగ తీర్చుకో అని చెప్తుంది. అప్పుడు హీరో శరీరం దోమ శరీరంలోకి ప్రవేశించి నానా రకాల పెంటలు, చెత్త, చెదారం, పందులు, బురద అన్నిటి మీద వాలి విలన్ శరీరాన్ని బాగా ఎక్కడ పడితే అక్కడ కుట్టేస్తుంది. దాంతో విలన్కి డెంగ్యూ, మలేరియా ఇలాంటి వైరల్ ఫీవర్లు అన్నీ వచ్చేసి చచ్చిపోతాడు. అప్పుడు హీరోయిన్ ఆ దోమతో హాయిగా కాపురం చేసుకుంటుంది. అదండి నా దోమ కథ. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది రాజమౌళి నా కథని కాపీ కొట్టేశాడని. దోమ బదులు ఈగ అని పెట్టి చిన్న చిన్న మార్పులు చేసేసి సినిమా తీసేశాడు అంతే. ఏమండి, నేను రాజమౌళిని ఊరికే వదలనండి, కోర్టుకి ఈడుస్తాను. దోమ పోతే పోయింది, నేను నల్లి కథ రాస్తాను. నాకు క్రియేటివిటీ తక్కువ ఉంటే కదా. చూద్దాం ఈ సినిమా ఏమవుతుందో.